నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బేవందన యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మేము ఇంట్లో ఎల్లమ్మ తల్లికి చేసుకుంటున్నాం అనమాట. దానికోసం ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను. మేము గుడాలు, పిండి చేపల కూర, కళ్ళు, అలాగే బోనం కూడా వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. దానికోసం గుడాలు తీస్తున్నానండి. మేము 5 రకాల గుడాలు వేస్తాము. ఇవైతే చిక్కుళ్ళు అండి. ఇవి తెల్ల చిక్కులు, నల్ల చిక్కులు 2 కలిపి ఉన్నాయి. వీటన్నిటిని నేను ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పెట్టినప్పుడు అవి ఈజీగా ఉడుకుతాయి, లేదంటే చాలా టైం పడుతుంది. ఇవి అలసందలండి, నల్ల అలసందలు. వాటిని వాటర్లో నానబెట్టి పెట్టుకున్న తర్వాత మంచిగా అవి స్వెల్ అయ్యి నాని ఇలా వచ్చాయన్నమాట. వీటిని కూడా ఈ బోనం గిన్నెలోనే వేసుకుంటున్నానండి. మేమైతే దాంట్లోనే ఉడకబెట్టుకుంటాము, దానికి సపరేట్గా వాడుకుంటాము. ఇవి తెల్ల ఉలువలు, వీటిని కూడా వేసుకుంటున్నాను. కొంతమంది 3 రకాల గింజలతోనే బోనం వండుతారు, కానీ మేమైతే గుడాల బోనం 5 రకాలు చేస్తామన్నమాట. ఇవి తెల్ల కందులు, వీటిని కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఆల్మోస్ట్ మా ఇంట్లో పెంచినవి బొబ్బర్లు, అన్నీ మా ఇంట్లో పెరిగినవే కాబట్టి నాకు కాన్ఫిడెంట్ అనమాట, మంచిగా ఉన్నాయి అని. ఇప్పుడు బొబ్బర్లు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టి ఇలా గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. ఇది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు కుక్కర్లో మీకు ఈజీగా అవుతుంది అనుకుంటే కుక్కర్లో వేసుకోవచ్చు. మా మావయ్య గారు నాకు ఇలాగే చెప్పారు, సో నేను ఇలాగే వండుతున్నాను. అలాగే బోనం కోసం పసుపు అన్నం కూడా వండుతున్నానండి. ఒక చిన్న గ్లాస్ నిండా వేసుకొని, ఈ కొత్త బియ్యం అండి, ఈ కొత్త బియ్యంతో నేను వండుతున్నాను అనమాట. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడానికి. అన్నం ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి మరి ఒకసారి కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఎండు చేపల పిండి కూర కోసం నేను ముందు రోజే నువ్వులను గాలిచి పెట్టుకొని అవి మంచిగా డ్రై అయిన తర్వాత వాటిని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నానండి. చాలామంది రోట్లో వేసి దంచుకుంటారు, కానీ నాకు ఇలాగే గ్రైండర్ అయితే ఇష్టము, అందుకని నేను చేసుకున్నాను అనమాట. మేము దీన్ని వేయించకుండా, అంటే ఆయిల్ పోసి ఫ్రై చేయకుండా చేయడానికి ఇలా ఫస్ట్ అయితే వాసన రాకుండా కొద్దిగా డ్రై రోస్ట్ చేశాను. తర్వాత అదే గిన్నె మంచిగా క్లీన్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎండు చేపలు, అలాగే పిండి, నువ్వుల పిండి అండి, దీన్ని కూడా వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసుకుని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయడమే. మీకు కన్సిస్టెన్సీ కొద్దిగా టైట్ అనిపిస్తే వాటర్ పోసుకుంటాము. వేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టి వదిలేయాలి. అంటే పోపు వేసి మనం ఆవాలు, జీలకర్ర ఇలా అన్నీ వేయిస్తాం కదా, అలా వేయించకుండా ఇలా చేయాలి అని చెప్పారనమాట. ఒక ఎండు చేపల మట్టుకు డైరెక్ట్గా వేస్తే నీచు వాసన, అలాగే దాంట్లో ఏదైనా జర్మ్స్ ఉన్నా కూడా ఉంటాయి అని చెప్పి మా మావయ్య గారే నేర్పించారండి. మా అత్తగారు లేరు, సో నాకు మా మావయ్య చెప్పారు, అలాగే మా అమ్మ కూడా చెప్పింది ఇలా చేస్తారు అని. మాది పిండి చేపల ఎల్లమ్మ అనమాట. మా మమ్మీ వాళ్ళది బ్రాహ్మణ ఎల్లమ్మ. ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. మాకైతే ఇలా పిండి చేపలు. అలాగే ఎల్లమ్మకు బొట్టు పెట్టడానికి అని చెప్పి నేను ఒక 5 hours ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని రోట్లో వేసి ఇలా మెత్తగా నలిపితే మెత్తగా అయిపోతుంది అనమాట. దాంట్లో పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఆ పిండి అంతా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ పిండితోనే మేము అమ్మవారికి బొట్టు, అలాగే గడపలకు బొట్లు, ఎదురుగుంజ అని ఒకటి ఉంటుంది మా ఇంట్లో, దానికి కూడా బొట్టు పెట్టుకుంటాం అనమాట. నేను చేసినవి ఇవన్నీ పిండి చేపల కూర, బోనం, గుడాలు, పెరుగు వేస్తారు ఖచ్చితంగా. అండ్ అమ్మవారికి పెట్టడానికి బొట్ల కోసం పసుపు కుంకుమ కూడా తీసి పెట్టుకున్నాము. కళ్ళు తీసుకొచ్చుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ వీడియో అండి మీరు ఇందాక చూసింది. దానికి ఈ ఇయర్ కోసం నేను వేపాకులు కూడా తెంపి పెట్టుకుంటున్నాను. మేమైతే ఎల్లమ్మకు వేపాకులు పెడతామండి. వేపాకులు పెట్టి పూజ చేస్తాము. నేను తెంపుకున్న వేపాకుల్ని శుభ్రంగా కడిగి ఈ పాత దాన్ని తీసి చెట్లలో వేస్తామండి. అలాగే అక్కడున్న బొట్టును కూడా కొద్దిగా తీసి దాచుకుంటాం అనమాట. తర్వాత ఇలా బొట్లన్నీ పెట్టి పూలు పెట్టి అమ్మవారికి నైవేద్యం మొత్తం సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి కనుము, కుడక, అలాగే
పోక ఖర్జూర పండు కూడా పెడతామన్నమాట. పెట్టి పూజ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే ఒక పొద్దు ఉంటారో వాళ్ళు అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని సేవించిన తర్వాత మిగతా ఇంట్లో వాళ్ళందరూ తింటారండి. మేమైతే నేనే ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ తిన్న తర్వాత మా వాళ్ళందరూ తిన్నారు. కళ్ళు కూడా పోస్తారు కానీ నేను కళ్ళు తాగను కాబట్టి మా వాళ్ళు తాగారనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.